హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అందాలు బై దేవి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలానే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టైం వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో మార్నింగ్ లేచిన వెంటనే వాకిట్లో ముగ్గు పెట్టి ఒకసారి మొక్కల దగ్గరికి అయితే వచ్చానండి. సో మొక్కల దగ్గర కాసేపు అలా నించుంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే కంటే ముందే కూడా నేను ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను లేచిన వెంటనే వాకిట్లో. ఆ తర్వాత ఇంట్లో పూజ అనేది ఫినిష్ అయిపోయిందండి. దేవుడికి దీపం పెట్టి పూజ అనేది ఫినిష్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా మనకి ఉండేది కిచెనే కదా. సో కిచెన్లోకి వచ్చి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. మార్నింగ్ లేచిన వెంటనే చట్నీ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. పల్లీ చట్నీ అండి. హోటల్ స్టైల్లో రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసేసుకోండి. పైన పీల్ తీసేసి వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. అలానే 1 కప్ వరకు పల్లీలు వేసుకుని పల్లీలని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే పల్లీలు కమ్మగా బాగా ఫ్రై అయ్యి మంచి కమ్మటి టేస్ట్ అయితే ఉంటుందండి చట్నీ అనేది. ఇందులోనే ఒక పావు కప్పు వరకు కొబ్బరిని యాడ్ చేసుకోండి. కొబ్బరి అనేది మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలానే ఒక హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు అంటాం కదండి, చట్నీ పప్పు. సో దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అలానే 2 రెమ్మల కరివేపాకు, 1 చెక్క ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోండి. వీటన్నిటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరీ మాడిపోకూడదండి, బాగా ఫ్రై అయితే చాలు. కమ్మటి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ నుంచి పక్కన పెట్టుకుని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ సేమ్ రెస్టారెంట్లో మనం తినే చట్నీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం చింతపండుని అయితే వాటర్లో నానబెట్టుకుని యాడ్ చేసుకున్నానండి. అలానే పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ మిక్సీని కొంచెం మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటే చట్నీ అనేది ఈవెన్గా మనకి గ్రైండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చట్నీకి పోపు వేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కసారి టైం కుదరకపోతే పోపు అనేది వేయకుండా ఇలానే పెట్టేస్తానండి. టైం ఉండి కొంచెం ప్రశాంతంగా ఉంటే కొంచెం ఒకవేళ ఎర్లీగా లేస్తే మాత్రం తప్పకుండా చట్నీకి పోపు వేస్తాను. అప్పుడు ఆ చట్నీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. మా చిన్నబాబు అయితే చట్నీ వేసుకోడండి, పెద్ద అబ్బాయికి చట్నీ ఉండాలి. సో ఒక రిటు అన్నమాట. అయితే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి 2 వెల్లుల్లిపాయలు, అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొంచెం వేపాకును కూడా చేసేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో కలిపేసుకుంటే చట్నీ చాలా కమ్మగా ఉంటుందండి. నిజంగా ఒకసారి మీరు ఇలా చేసి చూడండి. చట్నీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చేసిన తర్వాత కామెంట్లో కూడా చెప్పండి మీకు చట్నీ ఎలా కుదిరింది అనేది. చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇడ్లీలోకి గింటి, దోశ, గారెల్లోకి కూడా ఈ పల్లి చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో పోపు వేసేసిన తర్వాత నేను దీన్ని సైడ్కి అయితే పెట్టేశాను అన్నమాట. నేను ఈరోజు కొంచెం ఎర్లీగా లేచానండి. దానికోసం చట్నీ ఫస్ట్ చేసి ఆ తర్వాత ఇడ్లీ అనేది వేసేసాను అన్నమాట. ఇది ఇడ్లీ కుక్కర్ అన్నమాట. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని నేను ఈ ప్లేట్స్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే అప్లై చేశానండి. ఎందుకంటే స్టీల్ కుక్కర్లో ఫస్ట్ టైం చేయడం అన్నమాట. దాని గురించి నేను ఇదివరకు అల్యూమినియం ఇడ్లీ స్టాండ్ అయితే యూజ్ చేసేదాన్ని. అది ఏమవుతుంది అంటే మాది ఇక్కడ మేము ఉండేది సాల్ట్ వాటర్ అండి, మా ఏరియా అంతా కూడా. దానివల్ల ఆ అల్యూమినియం ప్లేట్స్ అనేవి పొక్కుపోయి పౌడర్లో వచ్చేస్తున్నాయి. ఇడ్లీ అనేది నేను డైలీ వేయనన్నమాట. పిల్లలు డైలీ వేసినా అంత ఇష్టంగా తినరండి ఇడ్లీ. సో వారానికి 2 సార్లు అలా వేస్తాను, లేదంటే మినప రొట్టెల కింద వేసేస్తానన్నమాట. అయితే ఈ ఇడ్లీ స్టాండ్ అది నాకు అల్యూమినియంది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ పౌడర్ వల్ల టేస్ట్ కూడా అదొక రకంగా అనిపిస్తుంది అనమాట. ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఆ పౌడర్ అనేది అది క్లీన్ చేసేటప్పుడు చూస్తుంటే కొంచెం వేయడానికి ఇష్టం అనిపించట్లేదు. సో ఇడ్లీ స్టాండ్లకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ స్టీల్ కుక్కర్లో అయితే ఇడ్లీ
వేస్తున్నాను. దీనికి 3 స్టాండ్స్ వచ్చాయన్నమాట. 3 స్టాండ్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ 3 వేసుకుంటే కరెక్ట్గా మాకు పర్ఫెక్ట్గా సరిపోతున్నాయండి మా 4 మెంబర్స్కి కూడా. సో అందుకని ఇంకా ఈ కుక్కర్లో అయితే ఇడ్లీ అయితే వేసేసాను అనమాట. ఎలా వస్తుంది అనుకున్నాను స్టార్టింగ్ పెట్టినప్పుడు, కానీ పర్వాలేదండి. మనకి 10 మినిట్స్లో ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. 10 మినిట్స్లోనే మనకి చక్కగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఈ కుక్కర్ ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచి, తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచితే మనకి విజిల్ అనేది వచ్చేస్తుందండి. సో ఇడ్లీ ఒక సైడ్కి పెట్టేసి హాట్ వాటర్ అనేది పెట్టేసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ అనేది తీసుకుంటానన్నమాట. సో వాటర్ అయిపోయిన తర్వాత రైస్ అనేది కడిగి పెట్టేసుకున్నానండి. ఇదేంటి అంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని 2 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకుని హైలో పెట్టుకుని తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ అనేది తయారైపోతుందండి. అంటే ఎగర పెట్టేయడం అన్నమాట. రైస్ అయితే పెట్టేశాను. ఇంకొక పక్కన పప్పు శుభ్రంగా కడిగి క్లీన్ చేసేసుకున్నాను. మనం పప్పు క్లీన్ చేసేటప్పుడు చక్కగా చేత్తో ఇలా బాగా కలుపుకొని క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే పప్పు పుచ్చిపోకుండా ఉండడానికి ఇప్పుడు చాలా రకాల పౌడర్స్ అవి కలుపుతున్నారు కాబట్టి ఒక 2-3 సార్లు శుభ్రంగా మనం పప్పునైతే క్లీన్ చేసుకోవాలి. ముందే పప్పు క్లీన్ చేసుకుని ఇందులో తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకుని సైడ్ గుంచుకుంటాను. ఈ లోపల పప్పు నానుతుంది కదా. అయితే ఈరోజు బీరకాయ పప్పు చేద్దామని అయితే అనుకున్నాను అన్నమాట. బీరకాయలు అలా ఉండిపోతున్నాయండి. ఇంకా పప్పు బీరకాయ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకి ఇష్టమైన కర్రీ అనమాట పప్పు బీరకాయ అనేది. సో వీటిని ముందుగానే ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. చక్కగా పీల్ తీసేసి కట్ చేసేసుకుంటే పప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది కదా ఈజీగా. మనం బీరకాయ కర్రీ చేసేటప్పుడు తప్పకుండా చేదు అనేది చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే బీరకాయ కంపల్సరీ ఏదో ఒక కాయన చేదుగా ఉంటుంది. నేను ఎప్పుడు చెక్ చేసే బీరకాయ కర్రీ అనేది చేస్తాను. ఒకసారి అలా చెక్ చేయలేదండి, కర్రీ అంతా చేదుగా అయిపోయింది. వండిన తర్వాత పాడేయడం అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. సో ఆ రోజు కర్రీ అంతా కూడా పాడైపోయిందండి. సో ఇంకొకసారి ఎప్పుడు కూడా నేను అలా రిపీట్ చేయలేదు. ఇంకెప్పుడు కర్రీ చేసినా కంపల్సరీ బీరకాయ అనేది చెక్ చేసే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. మీలో ఎంతమందికి ఈ అనుభవం ఫేస్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే పచ్చిమిర్చి కట్ చేసుకుని 4 వరకు కట్ చేసి యాడ్ చేసేసానండి. వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను. నాకు నచ్చని కర్రీస్లో ఫస్ట్ ఉండేది బీరకాయ అండి. నాకు బీరకాయ కర్రీ అంటే అస్సలు నచ్చదు. మనకి పిల్లలు పుట్టినప్పుడు బాలింతరాలకి ఎక్కువ బీరకాయ కర్రీ పెడతారు కదా, అది తిన్నప్పటి నుంచి నాకు దీని మీద ఏంటో అంత ఇష్టం అనేది పోయిందండి. ఇంకా బీరకాయ అంటే ఫస్ట్ నేను డల్ అయిపోతాను అన్నమాట. అన్ని కాయగూరలు వండుతాను, బీరకాయ అనేది ఇంకా లాస్ట్కి దాన్ని వదిలేస్తాను అన్నమాట. కానీ పిల్లలు ఇష్టంగానే తింటారండి. ఇంకా బీరకాయ రొయ్యలు వేసుకుని వండుకున్నా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఇంకెప్పుడైనా వీడియోలో తప్పకుండా చూపిస్తానండి. బీరకాయ రొయ్యలు కర్రీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత తగినంత పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటే పప్పు అనేది త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు విజిల్ పెట్టేసి నేను గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని పక్క స్టవ్ మీద నేను పప్పు పెట్టేశాను. ఒక పక్కన రైస్ ఉడుకుతూ ఉందన్నమాట. ఈ లోపల స్నాక్స్ బాక్స్ అనేవి సర్దేస్తున్నానండి. ఈరోజు స్నాక్స్ వచ్చేసి మిక్స్చర్ పెట్టమని అడిగారు, సన్నకార పూస. అందుకని ఇద్దరికి కూడా మిక్స్చర్ పెట్టేస్తున్నాను. దాంట్లో స్పూన్ వేసేసి ప్యాక్ చేస్తానండి. అలానే వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసేసి ఇచ్చేస్తాను అన్నమాట. వాళ్ళకి ఏం కావాలో అన్నీ ముందే రెడీ చేసి ఉంచుతాను వాళ్ళు లేచేసరికి. సో ఈ స్నాక్స్ బాక్స్లు తీసుకెళ్ళి టేబుల్ మీద పెడితే లేచిన తర్వాత వాళ్ళు బ్యాగ్లో సర్దేసుకుంటారండి. నేను ఇందాకడే హాట్ వాటర్ కాసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇక్కడ లెమన్ అండ్ హనీ వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. హాట్ వాటర్ కాసిన వెంటనే వేయనండి, ఎందుకంటే హనీలో కానీ లెమన్లో కానీ వేడి వాటర్ వేయకూడదు కాబట్టి అది కొంచెం ఈ లోపల చల్లారుతుంది వాటర్. ఇక్కడ నేను ఏం చేశానంటే లెమన్లో 1 టేబుల్ స్పూన్ వరకు హనీ యాడ్ చేసుకుని హాట్ వాటర్ వేసి మిక్స్ చేసేసుకున్నాను నాకు మా హస్బెండ్కి. మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ తాగిన తర్వాత ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అనేది కంపల్సరీ తీసుకుంటామండి. జీరా వాటర్ కానీ, సినమన్ వాటర్ కానీ, ఇలా హనీ లెమన్ వాటర్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ అనమాట. టీ కాఫీ అనేది ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకోమండి. సో మేమిద్దరం కూడా మిక్స్ చేసేసుకున్నాం ఇక్కడ. ఇంకా ఇది తాగిన తర్వాత గ్యాస్ దగ్గరికి వచ్చేసరికి రైస్ ఉడుకుతూ ఉందండి. చూసారు కదా, రైస్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా పొంగు వచ్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనకి 10 మినిట్స్లో రైస్ అనేది కుక్ అయిపోతుంది.
ఇంకా రైస్ అంతా కూడా దగ్గరికి వచ్చిందండి. ఇంకా సిమ్లో పెట్టి ప్లేట్ పెట్టేశాను అన్నమాట. ఇంకా 5 మినిట్స్లో మనకి రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. నేను 5 మినిట్స్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను రైస్ ఎలా కుక్ అయింది అనేది. ఇక్కడ పిల్లలు లేచి ఫ్రెష్ అయిపోయారండి. సో వాళ్ళు యూనిఫామ్ కూడా వేసేసుకున్నారు. ఇంకా వాళ్ళకి టిఫిన్ అనేది పెట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీ అయితే నాకు ఈజీగానే అయిపోతుంది, కానీ ఇడ్లీ అంత ఇష్టంగా తినరనమాట. దాని గురించి కొంచెం ఆలోచిస్తానండి. పెద్దబాబు చట్నీ వేసుకుంటాడు, చిన్నబాబు పికిల్ వేసుకుంటాడు. వీళ్ళిద్దరితో నాకు పెద్ద తలకాయ పోటండి. సరే చట్నీ మానేద్దాము అంటే కంపల్సరీ వాళ్ళ డాడీకి, మా పెద్ద అబ్బాయికి చట్నీ కంపల్సరీ ఉండాలి. చిన్నబాబు ఏంటంటే ఇంకా ఆవకాయ కానీ మావకాయ కానీ ఏదైనా పచ్చడి ఉంటే వేసుకు తినేస్తాడు. చింతకాయ పచ్చడి ఉందండి, అది పోపు వేసి ఉంచానన్నమాట. చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటాడు. సో చిన్న అబ్బాయికి చింతకాయ పచ్చడి వేసి ఇచ్చేస్తాను, పెద్ద బాబుకి కొంచెం పచ్చడి అలానే చట్నీ వేసి అయితే ఇచ్చానండి. పొద్దున్నే పాలు తాగమంటే అస్సలు తాగరు. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత పాలు అనేది కొంచెం అలవాటు చేశాను, ఈ మధ్య కొంచెం తాగుతున్నారనమాట. ఇంకా వాళ్ళు టిఫిన్ తింటూ ఉన్నారండి. ఇక్కడ రైస్ అనేది అయిపోయిందనమాట. చూసారు కదా, చక్కగా మనకి అడుగు కూడా పట్టదండి, చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్కర్లో పెట్టుకునే కంటే కూడా నాకు ఇలానే కుక్ చేసుకోవడం ఇష్టం. ఇంకా పప్పు అనేది అయిపోయింది. ఇంక నేను ప్యాన్ పెట్టుకుని పప్పు పోపేయడం కోసం అనేసి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. పప్పు మనకి చాలా బాగా కుక్ అయిందండి. సో ఒకసారి నేను గరిటెతో బాగా కలిపేసుకున్నాను అనమాట. పిల్లలకి పప్పుతో పాటు ఏమన్నా వడియాలు లాంటివి కానీ చిప్స్ కానీ ఏమన్నా ఉంటే ఇష్టంగా తింటారనమాట. దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసి గోల్డెన్ ఫింగర్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఎక్కువేం అవసరం లేదండి, ఒక 4 అయితే వాళ్ళకి సరిపోతాయి అన్నమాట. నేను పోపు వేసే ముందు అదే ఆయిల్లో ఫస్ట్ ఇవి ఫ్రై చేసేసి ఆ తర్వాత పోపు అనేది వేసేసుకుంటాను. ఇంకా డబల్ పని ఉండకుండా ఉంటుంది కదా అనేసి. సో గోల్డెన్ ఫింగర్స్ అనేది మా చిన్నోడికి ఇష్టం అనమాట, వాడి కోసం అనేసి గోల్డెన్ ఫింగర్స్ చేసేసాను. ఇవి 5 మినిట్స్లోనే మనకి అయిపోతాయి కదండి. సో చాలా ఈజీగా అయిపోయింది. మా చిన్నప్పుడైతే ఈ లంచ్ బాక్సులు గొడవే ఉండేది కదండి. అప్పుడు మదర్స్ చాలా గ్రేట్ అండి, వాళ్ళకి హ్యాపీగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లల వెనకాల పరుగు పెడతానే ఉండాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళేంత వరకు పనే, వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇల్లంతా క్లీన్ చేసుకుని చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది అన్నమాట. సో పొద్దున్నే లంచ్ బాక్సులు, ఈ టిఫిన్లు ఇవంతా ఎంత హడావిడిగా ఉంటుందో. సో ఈ మనకి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో నేను వెల్లుల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు అయితే వేసేసుకున్నానండి. ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇంగువ ఫ్లేవర్ మాకు అంతగా నచ్చదనమాట. అందుకని ఇంగువ అనేది ఓన్లీ సాంబార్లోనే యాడ్ చేస్తానండి, పప్పుల్లోకి ఇంగువ అనేది యాడ్ చేయను అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, బాగుంటుంది, కానీ మాకు ఎందుకో ఆ ఫ్లేవర్ అనేది అంతగా నచ్చదనమాట ఇంగువ. సో పోపు వేసేసి పప్పులో అయితే కలిపేసాను అనమాట. ఈ పోపు వేసేటప్పుడు గ్యాస్ ఎంత చక్కగా క్లీన్ చేసుకున్నా చుట్టూరు అయిపోతుంది కదండి, మళ్ళీ అదంతా క్లీన్ చేయాలన్నమాట. సో పప్పులో కొంచెం కొత్తిమీర కూడా చాప్ చేసుకుని యాడ్ చేసేసుకున్నాను. పప్పులో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసేయడమేనండి. కర్రీ అయితే అయిపోయింది. పప్పు మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా ఉంచుకుంటే బాక్సుల్లోకి మనం వేసినప్పుడు కొంచెం బాగుంటుందండి. లేదంటే ముద్దగా అయిపోయి వాళ్ళు తినే టైంకి బిగిసిపోయినట్టు అయిపోతుంది కదా. సో నేను అందుకనే ఇలా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకా ఒక బాక్స్లోకి రైస్ తీసేసుకుని అందులోకి ఆవకాయ అయితే వేసానండి. అందులోకి పప్పు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఆవకాయ పప్పు కలిపి లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, అలానే చప్పబడిపోకుండా ఉంటుందండి. ఓన్లీ పప్పు ఒకటే మనం కలిపి పెట్టినట్లయితే మనం తినే టయానికి ఆ రైస్ అనేది చప్పగా అయిపోతుంది, వాళ్ళకి తినాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. మీరు ఏదైనా పికిల్ ఉంటే ఆ పికిల్ కలిపి పెట్టినట్లయితే వాళ్ళకి తినడానికి కొంచెం బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇందులో పప్పు ఆవకాయ వేసి సెపరేట్గా కలిపేసుకున్నాను. వాళ్ళ లంచ్ బాక్సుల్లోకి అయితే ఇప్పుడు సర్దేస్తానండి. పెద్దబాబుకి చిన్నబాబుకి కూడా రైస్ పెట్టేసి ఆ తర్వాత చిప్స్ కూడా పెట్టేస్తాను. కర్డ్ రైస్ అనేది ఇంకా స్కూల్కి పెట్టట్లేదండి, వాళ్ళంత ఇంట్రెస్ట్గా తినట్లేదు. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ టైమే నేను కర్డ్ రైస్ పెట్టడం అనేది పెడుతున్నాను అన్నమాట. పిల్లలకి అన్నీ వెళ్ళాలి కదండి లోపలికి, అన్ని రకాలుగానే వాళ్ళకి ప్రోటీన్స్ ఏంటి అన్నీ అందాలి. డే టైము పెరుగు తీసుకోరు. మా పెద్ద బాబుకి మిక్స్ చేసేసి వేసిస్తే కనుక ఒక్కొక్కసారి తాగుతాడు, కలిపివ్వమని అడిగితే అలా వేసిస్తాను ఒక బాటిల్లో. నార్మల్గా అయితే కర్డ్ రైస్ అనేది ఇంకా వాళ్ళు పట్టుకు వెళ్ళడం లేదన్నమాట. పిల్లలకి లంచ్ బాక్స్ అనేది మదర్స్కి పెద్ద టాస్క్ అండి. ఏం చేయాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇద్దరికి ఒక టైప్ నచ్చితే ఓకే, నచ్చకపోతే చాలా ఇబ్బంది పడాలి. మ్యాక్సిమం మా పిల్లలిద్దరూ ఏదైనా కలిపే తింటారండి. కొన్ని ఐటమ్స్ కొన్ని కర్రీస్ ఉంటాయి, అవి ఒకరు తింటే ఒకరు తినరు. వాళ్ళ కోసం చాలా ఇబ్బంది పడాలన్నమాట. వాడికి ఒక రకం వీడికి ఒక రకం చేయాలి అంటే మార్నింగ్ అవ్వదు కదా. సో ఉన్నదాన్ని కొంచెం అడ్జస్ట్ చేసేసి వాళ్ళకి నచ్చినట్టు నేను పెట్టేస్తానండి. సో చిప్స్ అనేది కూడా వేసేసి బాక్సుల్లో పెట్టేస్తున్నాను.
వీళ్ళ స్కూల్ టైమింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారండి. టైం దాటింది అంటే వాళ్ళని స్కూల్ లోపలికి కూడా అలౌ చేయరన్నమాట. ఒక్క డే మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి టైం దాటినా వాళ్ళకి రూల్స్ ఏమన్నా కొంచెం బ్రేక్ చేసినా కూడా వాళ్ళ క్లాస్ రూమ్ లోపలికి అడుగు పెట్టనివ్వరండి. సో దాని గురించి నాకు భయం అనమాట. ఒక 5 మినిట్స్ ముందుంటే హ్యాపీగా వాళ్ళది పని వాళ్ళకి ఉంటుంది కదా, అందరిలో నించోబెట్టడం అంటే నాకు చాలా ఇది అనిపిస్తుంది అనమాట. అందుకనేసే వీళ్ళకి 8 కల్లా స్కూల్కి వెళ్ళాలి. వీళ్ళకి 8కే వెళ్ళిపోతారండి. ఒక 5 మినిట్స్ ముందే ఉంటారన్నమాట స్కూల్లో. ఎప్పుడు లేట్ అవ్వదు. ఒకవేళ లేట్ అయినా సరే ఆ రోజు చాలా ఇంకా ఫేస్ ఎక్కడో పెట్టేసుకుని మాడిపోతాయండి ఇద్దరివి, అంతలా ఉంటారన్నమాట. వాళ్ళు కూడా మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ లేచిపోతారండి. మార్నింగ్ లేచి వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసేసుకుంటారన్నమాట. ఇంకా నేను ఈ ప్రిపరేషన్లో అయితే ఉంటాను. ఇంకా లంచ్ బాక్సులు అనేవి బ్యాగుల్లో సర్దేస్తున్నానండి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఇంకా స్కూల్లోనే వాళ్ళు ఎక్కువ డే ఉంటారు కదా, మంచి ఎనర్జీగా ఉండాలి. స్నాక్స్ కూడా నేను ముందే పెట్టేశాను కదా, బ్యాగ్స్ అయితే నేను సర్ది హాల్లో పెట్టేస్తే చక్కగా వాళ్ళు టిఫిన్ అవన్నీ అయిపోయిన తర్వాత తీసుకుని అయితే వెళ్ళిపోతారనమాట. ఎవరి బ్యాగ్ వాళ్ళకండి. ఈ బ్యాగుల విషయంలో కూడా ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ బ్యాగ్ నాకు కావాలంటే ఈ బ్యాగ్ నాకు కావాలి అని. సో ఏది తీసుకున్నా ఒకే టైప్ తీసుకోవాలి, మోడల్ అయితే సేమ్ ఉండాలి, కొంచెం కలర్స్ అనేవి డిఫరెంట్ తీసుకుంటానన్నమాట. ఇంక ఏ గొడవ ఉండదు అనేసి. సో ఇంకా టైం అయితే అయిపోయింది. వాళ్ళ డాడీ అయితే స్కూల్కి తీసుకువెళ్ళిపోతున్నారండి. పిల్లలు ఉన్నంతసేపు హడావిడండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా బోర్ అనిపిస్తుంది ఇంట్లో ఒక్కదాన్నే ఉండడానికి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కాసేపు అలా ఫ్రీ అయిపోయి కూర్చుని ఉంటానన్నమాట. ఇంకే పని చేయకుండా ఒక 5 మినిట్స్ అయితే రిలాక్స్ అయిపోతాను. ఇంకా టీ పెట్టుకుని బయటకైతే వచ్చి అలా క్లైమేట్ని చూస్తూ టీ అయితే ఫినిష్ చేసేసానండి. ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.